ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ ఫల పడుతున్నాం. గ్రంథములో ఎచ్చోట చూచిన ఆదరణ ఉన్నది, సుఖ దుఃఖములు వాగ్దానమున్నది. విశ్వాసముంచి జాడించుడి, విశ్వాసముంచి జాడించుడి. దేవుని వాక్యం విన్నాము. దయచేసి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. అర్థమైందండి? దేవుని వాక్యం వింటే మనం బాగుపడతాం. అర్థమైందండి? దయచేసి మనకి 1:15 వరకు సహోదరుడు వాక్యము చెప్తాడు. మరి 1/2 గంట మనం వాళ్ళను సమర్పిస్తాం. సుమారు గంట వరకే వాక్యం చెప్తాడు అబ్బాయి. ఆ తర్వాత మనము మనకు అర్థమయ్యే రీతిలో దేవుడు తన ద్వారా మనకి మంచి వర్తమానాన్ని ఇవ్వాలి. అది మనం జ్ఞాపకం చేసుకొని సిద్ధపడదాం. ఆ రీతిగా మనము ముందుకు సాగుతాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రము 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 స్తోత్రము. నిత్యము వేలాది దూతలతో భక్తులతో కొనియాడబడుతున్నటువంటి మా పరలోకపు తండ్రి, నీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవానికి వందనాలు ప్రభు. ఈ యొక్క ఆదివారపు పునరుద్ధానపు దినమున నా తండ్రి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆదరించి మీ దైవజనంలో చెప్పినటువంటి లేఖనముల ద్వారా మా పైన కృప చూపించి, మీ కరుణ చూపించి, మీ దయ చూపించి ప్రభువా సజీవ లెక్కలలో ఉంచి ప్రభు నాయన తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన, మీకు వందనాలు నాయన. మరొకసారి ప్రభువా నాయన మాకంటే ముందు ఎంతో మంది ఈ దైవజనం చెప్పినట్లుగా ప్రభువా నిద్రించారు. మరి వారికంటే మేము జ్ఞానం కలిగిన వారము కాదు, ధనము కలిగిన వారము కాదు ప్రభువా. ఏ కోణంలో చూసినప్పటికీ కూడా అర్హత లేనటువంటి వ్యక్తులుగా ప్రభువుని మిగిలి ఉన్నాము. కానీ ప్రభువా మీ కృప చేత, మీ దయ చేత, మీ కరుణ చేత ప్రభువా నాయన మమ్మల్ని అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధులుగా తీర్చిదిద్దిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు వందనాలు. అవును ప్రభువా, ప్రారంభం నుంచి పాటలు మీరు ఉన్నారు. మధ్యవర్తము ప్రభువా నాయన యొక్క దైవ సేవకులు మీరు ఉన్నారు. అద్భుతమైన లేఖనం ద్వారా ప్రభావ ఒకే కాంప్లెక్స్లో చూపించారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరి ప్రభుని యొక్క సేవకులు ప్రభు నన్ను నమ్మించినటువంటి అవకాశాన్ని నేను కాదు కానీ ప్రభువా మీరే నా యందు ప్రభువా నా జీవితానికి కూడి వచ్చిన మా అందరి జీవితానికి ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదుగుదలను ప్రభువా మేము సంపాదించుకోవడానికి సహాయం చేయమని, ఆయన ప్రతి మాట మీరే ప్రభువా మాట్లాడమని ప్రభువుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ కూడా వచ్చి మీ అందరికీ కూడా సర్వోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో మరి దైవజనులు వారు చెప్పిన విధానం మేరకు చిన్న ఉదాహరణ. లేటు అని దీనికి ఒక ఆల్రెడీగా నేను అది ఇప్పుడు కాదు, ఒక సంవత్సరం ముందుగా చెప్పాను. ఇప్పుడు చిన్నం పెద్దమ్మ నాకు 1 లక్ష రూపాయలు అప్పించింది అనుకో. అప్పించినప్పుడు నోట్ రాసుకుంటాం. నోట్ రాసుకున్నప్పుడు ఫలానా చిన్నమ్మి అంటే అప్పుడు నా నొద్దులే మళ్ళీ ఇంకొకరు ఫీల్ అవుతుంది. ఇప్పుడు నేను చిన్న పెద్దమ్మకి నేను అప్పించాను 1 లక్ష రూపాయలు. అప్పించిన తర్వాత ఫలానా కుమారుడు అంటే నేను అప్పించాను కదా, నోట్ రాయించుకోవాలి కదా. ఎవరికాడ తీసుకున్నది అనేది కూడా నోట్ రాస్తారు. ఫలానా పెదపల్లి అప్పల స్వామి కుమారుడు. ఒకవేళ మా నాన్నగారు చనిపోతే ఏంటని రాస్తారు? పెదపల్లి కాదు, పెదపల్లి అప్పల స్వామి గారు కుమారుడు అని రాస్తారు. ఓకే, మా నాన్నగారు చనిపోయారు అనుకో, ఏంటి లేటు పెదపల్లి అప్పల స్వామి గారు కుమారుడు పెదపల్లి రమేష్ గారు తీసుకుంటున్నటువంటి 1 లక్ష రూపాయలు అనుకొని రాసుకుంటాం నోటలు. అంటే చనిపోయినటువంటి వ్యక్తికి ఏం రాస్తాం మనం? లేటు అని రాస్తాం. అయితే ఇప్పుడు చెప్పండి, లేటు అనే పదానికి ఏంటి అర్థం? లేరు, ఇక చనిపోయిన అర్థం ఏంటి?
చనిపోయారు అర్థం. లేటు అంటే ఈ భౌతిక సంబంధమైన జీవితంలో లేటు అనే పదం అనేది దేనికి సాదృశ్యంగా మనకి కనిపిస్తుంది అంటే చనిపోయినటువంటి వ్యక్తులకు సాదృశ్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు చచ్చిపోయినోడి కాడికి మనం వెళ్ళి ఆడికి సిక్కినా ఆడికి కొట్టినా ఆడికి ఏడ్ చేసినా మెలకు వస్తుందా? రాదు. ఆడు ఆల్రెడీ ఏటై ఉన్నాడు, చచ్చిపోయి ఉన్నాడు, అంతే కదా. చచ్చిపోయినోడికి ఆడి చెవుట్లో నువ్వు సొనాయుక్తులు ఊదినా ఆడికి ఎంత గోల్ చేసినా ఆడిలో స్పందన ఉండదు, కదలికలు ఉండవు. ఎందుకు? చచ్చిపోయి ఉన్నాడు ఆడు, ఆడిలో శరీరంలో జీవం లేదు ఇంకా. అలాగే ఆదివారపు ఆరాధన అనుకొని వస్తున్న మనము దైవజనులు నిర్ణయించిన టైం ఎంత మనకి? ఏ టైంకి రావాలి? 10 గంటలకి. మరి 10 గంటలకు కాకుండా 11కు వచ్చినట్లయితే మనం ఏమైపోయి వస్తున్నాము? చెప్పండి. అంటే వాస్తవంగా చచ్చిపోవడం అంటే గొంతులో ప్రాణం పోయి నాడ ఆగిపోయి ఉదయం తీసుకెళ్ళిపోతారు. ఆ శవములకు కాదు. ఆ చావు అనేది దేవుడు పెద్దగా పట్టించుకోవద్దు అన్నాడు. ఏది మరి గుండె అయిపోద్దా, నాడ అయిపోతుందా? ఈ చావు మరుసటి రోజు మళ్ళీ గుండెలో తీసుకెళ్ళి వేసేస్తారా, బాక్స్లో తీసుకెళ్ళి? మరి ఆ చావు కోసం దేవుడు ఎక్కువగా ఎక్కడ మాట్లాడలేదు, పెద్దగా భయపడద్దు అన్నాడు కూడా. కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మరణం ఉంటుంది, అందులో మరణించకుండా దేవుడు బ్రతకమంటున్నాడు ఈ లోకంలో. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏ విధి విధానాలు అయితే మందిరంలో మనకి నేర్పిస్తాడో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఎప్పుడైతే మనం చేయగలమో అప్పుడే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం ఉంటాం. ఆయన కృప చాలా అద్భుతంగా చూపించారు. లేఖనాలన్నీ కూడా ఒక సబ్జెక్ట్కి సంబంధించినవి అయిగా చూపించారు. ఆయన కృప ఉంటుంది, ఆయన దయ ఉంటుంది, ఆయన కరుణ ఉంటుంది, చాలా హెచ్చుగా మన యందు ఉంటుంది. కనుక ఈరోజు మనం సజీవ లెక్కలో ఉండి మందిరంలో కూర్చున్నాం. కనుక లేట్గా వచ్చినట్లయితే ఏంటి అర్థం? చచ్చిపోయి వచ్చినట్లే. మనం ఇక్కడ లేట్గా వచ్చి పాటలు పాడినా, వాక్యం విన్నా, ఏది చేసినా ఇంకా దేని వృధా అది అనమాట. ఎందుకంటే ఒక సిద్ధపాటు అనేది ముందుగా మనలో లేకుండా వస్తాం. సో వచ్చిన వేస్ట్. ఇంకా ఆదివారం ఆరాధనకి నువ్వు వచ్చినా సరే ఇక వేస్ట్ అన్నమాట. సో సిద్ధపాటు కలిగినటువంటి భక్తి ఎలా ఉంటుందంటే దైవజనులు వారు నిర్ణయించిన టైంకే మనం మందిరాలకు వెళ్ళి కూర్చుంటాం. కనుక దయచేసి నువ్వైనా నేనైనా చచ్చిపోయి మాత్రం మందిరాలకు రాకూడదు. ఎందులో? ఆత్మీయతలో. ఎందులో చచ్చిపోకూడదు? ఆత్మీయతలో చచ్చిపోయి మందిరానికి వచ్చినట్లయితే మనం ఇక్కడ 10 పాటలు పాడినా, వాక్యం గంటన్నర సేపినప్పటికీ కూడా ప్రయోజనం ఏముండదు. ఎందుకంటే ముందుగానే సిద్ధపాట్లైనటువంటి భక్తి కదా. సిద్ధపాట్లైనటువంటి విశ్వాసం దేనికి కూడా పనిచేయదు. అంటే క్రియ లేని విశ్వాసం ఏంటంట? మృతం. అంతే. సరే, మరి దైవజనుల వారు నాకు ఇచ్చినటువంటి సమయం మేరకు కొన్ని విషయాలు నేను మీతో నా జీవితానికి, మనందరి జీవితానికి కూడా ఉపయోగకరంగా దేవుడు మాట్లాడును కాక. సరే, అయితే నేను ఈరోజు మాట్లాడబోయేటువంటి ఒక ఏంటంటే అబ్రహాము భార్య ఎవరు? అబ్రహాము భార్య ఎస్ సారా. సారా చనిపోయినప్పుడు అబ్రహాము ఏం చేస్తాడంటే ఒక పొలాన్ని కొంటాడు. దేన్ని కొంటాడు? ఒక పొలాన్ని కొంటాడు. ఆ పొలంలో ఉన్నటువంటి ఆత్మీయ కోణంలో కొన్ని విషయాలు మనము చూసుకుందాం. ఏం కొంటాడంట? ఒక పొలాన్ని మన ఎవరు అబ్రహాము సారా నిమిత్తము ఎందుకు కొన్నాడు అనేది మనము కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. ఓకేనా? సరే, తీయండి. ఆదికాండము 23వ అధ్యాయము 16వ వచనం తీయండి. ఆదికాండము 23వ అధ్యాయము 16వ వచనం చదువుతారా? పేజ్ నెంబర్ 17 పాత నిబంధనలు 16వ వచనం. 23వ అధ్యాయము 16వ వచనం. పేజ్ నెంబర్ 17 స్టార్టింగ్ లోనే ఉంటుంది. చదువమ్మా లిల్లీ. అబ్రహాము ఎఫ్రోను మాట వినెను కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి
అబ్రహాము తూచి అతనికి ఇచ్చాను. చాలండి. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే ఎక్కడ జరుగుతుందండి ఈ సందర్భం అంతా కూడా? కానానులో మమ్రే అనే పొలం దగ్గర జరుగుతుంది అన్నమాట. ఎక్కడ జరుగుతుంది? కానానులో మమ్రే అనే పొలం దగ్గర ఈ సందర్భం అంతా కూడా జరుగుతుంది. అంటే మమ్రే అంటే హెబ్రోను పొలమే. అయితే అక్కడ ఈ యొక్క అబ్రహాము భార్య సారా నిద్రించింది అనమాట. ఏమైంది? నిద్రించింది. నిద్రించిన తర్వాత ఏం చేశారంటే, మరి నిద్రించిన వాళ్ళకి ఏం చేస్తాం? చనిపోయిన వాళ్ళకి సమాధి చేయాలి కదా. అయితే ఆ సమాధి చేయడానికని ఈ అబ్రహాము ఆలోచన చేస్తున్నాడు అనమాట. ఉదాహరణకి ఇప్పుడు సమాధి మనము అక్కడ బ్రిడ్జ్ ఉంది కాబట్టి, అది డీపట్ట భూమి కాబట్టి మనం వెళ్ళి సమాధులు చేస్తున్నాం. ఒకేలా ఆ భూమి ఎవరిదైనా జిరాయితీ అనుకోండి, మనం సమాధి చేసినట్లయితే మరలా ఇల్లాడు ఏం చేస్తాడు? ఆ సమాధిని వేసి మరి తీయండి ప్రభావం, ఈ సమాధి ఇక్కడ చేయకూడదు, ఇది నా జిరాయితీ పట్ట భూమి అనుకోని అంటాడు. అలాగే అబ్రహాము కూడా తన భార్య యొక్క ఆ దేహాన్ని, ఆ భౌతిక దేహాన్ని ఏం చేయాలనుకున్నాడంట? సమాధి చేయాలని ఆలోచన చేసినప్పుడు ఆయనకంటూ ఒక సొంత స్థలం కావాలని ఆలోచన చేశాడు. ఎవరు? అబ్రహాం. ఎవరిని సమాధి చేయటానికి? తన భార్య అయినటువంటి సారాన్ని సమాధి చేయటానికి తనకంటూ ఒక సొంత స్థలం కావాలని కోరుకున్నప్పుడు ఆయన దేవుని ప్రణాళిక మేరకు ఆ 16లో మనం చూసినట్లయితే అబ్రహాము హెబ్రోను మాట వినను కాబట్టి హేతుకు, అంటే ఇక్కడ హేతు ఇద్దరు కుమారులు ఉన్నారు. హేతుకు సంబంధించిన కుమారులు ఎదుట ఈ పొలం అనేది అబ్రహాం కొంటున్నాడు. ఎవరు? అబ్రహాము ఒక మనుష్యుని దగ్గర పొలాన్ని తీసుకుంటున్నాడు. అది ఎవరంటే అన్యులైనటువంటి హేతు కుమారుల యొక్క ఆ పొలాన్ని తీసుకుంటున్నాడు. ఏమిచ్చి తీసుకుంటున్నాడు? చూడండి, ఏమిచ్చి తీసుకుంటున్నాడంటే 400 తులాల వెండిని వెల ఇచ్చి ఆ యొక్క పొలాన్ని తీసుకున్నాడు. వింటున్నారా శ్రద్ధగా? ఇప్పుడు అబ్రహాము భార్య నిద్రించింది. నిద్రించినటువంటి భార్యకి సమాధి చేయాలి కదా. ఇప్పుడు ఎవడు స్థలంలో అయినా పూడ్చిపెట్టినట్లయితే మరలా వాడొచ్చి డిస్టర్బెన్స్ చేసి ఇది నా స్థలం అనుకుని అంటాడేమన్న ఆలోచనతో ముందుగానే నా భార్య సమాధి ఒక్కసారి పాతి పెట్టిన తర్వాత అది మరలా బయటికి రాకూడదు అనే ఉద్దేశంతో ఆయన సొంత స్థలాన్ని కొనాలని ఆలోచన చేసినప్పుడు దేవుని ప్రణాళిక మేరకు హేతు కుమారుని యొక్క ఆ పొలాన్ని, ఎప్రో అనే పొలాన్ని కొనడం జరుగుతుంది. దానికి ఇంకొక పేరు అంటే మమ్రే అని పేరు కూడా ఉంటుంది అనమాట. మీకు లేఖనాలు చూపిస్తాను. అయితే ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి? అబ్రహాము భార్య సారా నిద్రించింది. ఆమె సమాధి చేయడానికి సొంత స్థలాన్ని కొనాలని అనుకున్నప్పుడు హేతు అంటే అన్యులైనటువంటి వారి దగ్గర పొలం అనేది తీసుకుంటాడు. 400 తులాల వెండి వెల ఇచ్చి తీసుకుంటాడు అన్నమాట. ఓకేనా? మీకు అర్థమైందా? స్టార్టింగ్ ఏంటంటే ఇప్పుడు చెప్పండి, అబ్రహాము ఎవరి కోసం తీసుకుంటున్నాడు? 400 తులాల వెల ఇచ్చి తన భార్య అయినటువంటి సారాన్ని సమాధి చేయడం కోసమని ఒక పొలాన్ని తీసుకుంటున్నాడు అనమాట. సరే, అయితే ఆ పొలములో ఏమేమి ఉన్నాయి అనేది మనము చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఏం చేశాడు? ఆ పొలం ఏమిచ్చి తీసుకున్నాడు? 400 తులాల వెండి తూసి ఇచ్చేసి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. ఎవరు? అబ్రహాం. ఇప్పుడు ఆ కొనుక్కున్నటువంటి పొలములో ఏమేమి ఉన్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం. సరేనా? తీయండి. అందులోనే 16 చదివారు కదా, కింద 23:19 చదవండి. ఆ తరువాత అబ్రహాము కానాను దేశములో హెబ్రోనును మమ్రే ఎదుట, మమ్రే అంటే ఇంకేంటో కాదు, ఆ హెబ్రోను పొలమే మమ్రే అని అంటారు కూడా. అయితే మమ్రే ఎదుటనున్న మఫ్కేల పొలము గుహలో తన భార్య అయిన సారాని పాతి పెట్టెను. అయితే పొలం తీసుకున్నాడు. పొలం తీసుకున్న తర్వాత ఏదైతే మమ్రే అనబడినటువంటి హెబ్రోను పొలంలో ఒక గృహలాగా ఉంటే ఆ గృహంలో వెళ్ళి తన భార్య యొక్క సమాధిని చేశాడనమాట. ఒక పొలం సొంతగా కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత మమ్రే అని, హెబ్రోన్నే మమ్రే అంటారు. ఆ పొలం దగ్గర ఒక మఫ్కేల గృహం అనేది ఒకటి ఉంటుంది. ఆ గృహంలోకి వెళ్ళి తన భార్య సమాధి అనేది చేయడం జరుగుతుంది అనమాట.
ఓకేనా? తీయండి. అయితే ఇక్కడ 13-18 తీయండి. ఆది కాండము 13-18. అలాగే వెనక్కి తిరగండి ఒక 4-5 పేపర్లు. 13-18. ఆది కాండము 13-18. అప్పుడు అబ్రము ఉమ్. తన గుడారము తీసి అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న మమ్రే దగ్గరున్న సింధూర వృక్షము వనములో దిగి ఆ వనములో దిగి ఆగండి ఇక. ఇప్పుడు ఆ సమాధిలో మొదట ఆ పొలంలో మొదటగా ఏం కనిపిస్తుంది మనకి? సారా యొక్క సమాధి ఒకటి కనిపిస్తుంది. 2 ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. ఏంటంటే అవి సింధూర వృక్షాలు కనిపిస్తున్నాయి అన్నమాట. అబ్రహాము ఆ కొన్నటువంటి పొలంలో మనకు మెయిన్గా కనిపిస్తున్నటువంటివి ఏంటంటే సారా యొక్క సమాధి కనిపిస్తుంది. 2వది సింధూర వృక్షములు కనిపిస్తున్నాయి మనకి. 3వదిగా అలా కంటిన్యూ చదవండి అయ్యగా. సింధూర వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. చూడండి ఇక్కడ మీకు ఒకటి ఆ పొలములో సారా యొక్క సమాధి ఉంది. 2 ఏమున్నాయి? సింధూర వృక్షాలు ఉన్నాయి. 3 యెహోవా యొక్క బలిపీఠం ఉంది. ఈ 3 మీరు గుర్తించుకోవాలి. నాకు చూడండి, మరి బైబిల్ మరి చూడండి, చూపించండి మీకు. అంటే ఆ సమాధిలో ఏమేమి ఉన్నాయి అనేది మీకు లేఖనాలు చూపించాను. ఒకటి ఏముంది? సారా సమాధి ఉంది. 2 ఏముంది? సింధూర వృక్షాలు ఉన్నాయి. 3వది ఏముంది? యెహోవా యొక్క బలిపీఠం ఉంది. ఇప్పుడు ఈ 3 దేనికి సాదృశ్యంగా ఆత్మీయ కోణంలో మనం కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాం. అయితే మొదటిది ఏంటంటే అది సారా యొక్క సమాధి. ఇప్పుడు పొలము దేనికి సాదృశ్యం తెలుసా? దేవుడు పొలాన్ని దేవుని యొక్క సంఘముతో దేవుడు పోలుస్తున్నాడు అన్నమాట. ఒక్క రిఫరెన్స్ తీయండి. అంటే పొలము దేనికి సాదృశ్యం అనేది దేవుడు మనకు చూపిస్తున్నాడు. నేను 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, పేజ్ నెంబర్ 147 తీయండి. కొత్త నిబంధన పేజ్ నెంబర్ 147. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేజ్ నెంబర్ 147, 3వ అధ్యాయము 9వ వచనం. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఒకటి, దేవుని జత పనివారమై మనం ఉన్నాము. 2, దేవుడు చేయబోయే వ్యవసాయం అంటే ఒక పొలానికి, ఒక భూమికి, సాగు చేయబడినటువంటి భూమికి సాదృశ్యంగా మనం కనిపిస్తున్నాము. 3, ఒక గృహము కూడా దేవునికి, సంఘానికి గుర్తుగా కనిపిస్తున్నాము. ఇప్పుడు చెప్పండి, పొలము దేనికి గుర్తుగా కనిపిస్తుంది? ఇక్కడ దేవుని యొక్క ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘానికి గుర్తుగా మనకి ఇక్కడ పొలం కనిపిస్తుంది. మీరు చూడండి చాలు అది. అయితే ఆ పొలము ఇప్పుడు ఇక్కడ అబ్రహాము వెల ఇచ్చి 400 తులాల వెల ఇచ్చి కొన్నాడు పొలాన్ని. ఇక్కడ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ఏమి వెల ఇచ్చి కొన్నాడు తెలుసా మనల్ని? తీయండి. ఇక్కడ అబ్రహాము 400 తులాల వెల ఇచ్చి ఆమె భార్య కోసం ఒక పొలం కొంటే, సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారు ఆయన వెల ఇచ్చి ఈ లోకాన్నంతటిని కూడా ఆయన కొనేసుకున్నాడు. ఏం వెల ఇచ్చి కొనేసుకున్నాడో మనం చూద్దాం. తీయండి. 1 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. అలాగే వెనక్కి తిరిగి 214 కొత్త నిబంధన పేజీ నెంబర్ 214. 1 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవక్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత. ఆగండి, ఇక్కడ చూడండి. ఇక్కడ వెండి బంగారములు అనబడినటువంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు
గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడి తిరిగినవి మరి మీరు చాలండి ఇక. ఇప్పుడు చూడండి మీకు క్లారిటీ వచ్చిందా? పొలము దేనికి సాదృశ్యం అని దేవుడు చూపించిన లేఖనంలో ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘానికి గుర్తుగా పొలం మనకి కనిపిస్తుంది. ఆ పొలము ఇక్కడ అబ్రహాము ఏమిచ్చి కొన్నాడు? 400 తులాలు వెండినిచ్చి కొన్నాడు కదా. అక్కడ యేసు ప్రభు వారు ఈ సంఘాన్ని ఏమిచ్చి కొనుక్కున్నాడు? తన స్వరక్తాన్ని ఇచ్చి కొనేసుకున్నాడు. మీరు మీ మీ పితరుల నుంచి వచ్చినటువంటి పాప పరిహార్థ నిమిత్తము ఒక 4 కోట్లు 10 కోట్లు 100 కోట్లు ఇచ్చి నేను కొనుక్కోలేదు, కానీ వస్తువుల లాగా వర్తకములు చేసుకున్నట్లు వస్తువులు ఇచ్చి నేను కొనలేదు, కానీ స్వయాన నా యొక్క రక్తాన్ని ఇచ్చి నా రక్తాన్ని వెలయించి మీ అందరినీ కూడా నేను కొనుక్కున్నానని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అబ్రహాము 400 తులాలు ఇచ్చి ఆ పొలాన్ని కొనుక్కుంటే మనందరినీ కూడా ప్రభువు యేసు క్రీస్తు వారు ఏమి ఇచ్చి కొనుక్కున్నారు? తన స్వరార్థాన్ని ఇచ్చి మనలందరినీ కూడా కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆ పొలము అనే దేనికి సాదృశ్యము చెప్పండి? సంఘానికి సాదృశ్యం అన్నమాట. పొలం ఎవరు? ఇప్పుడు మనమే. పొలం ఎవరు? ఇప్పుడు మనమే ఆ పొలము. ఇప్పుడు ఈ పొలము ఎవరి ద్వారాగా కొనుక్కోబడింది? సర్వోన్నతుడైన యేసుక్రీస్తు స్వరక్తము ద్వారాగా ఈ పొలం అనేది మనము కొనుక్కోబడ్డాం కదా. ఈ పొలంలో ఏమేమి ఉన్నాయి అనేది దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. అయితే ఒకటి, ఈ పొలంలో ఏముంది? సారా, ఎస్, గుర్తుకు రావాలి మీకు. 2 ఏముంది? సింధూర వృక్షాలు ఉన్నాయి. 3వది ఏముంది? యెహోవా బలిపీఠం. వెరీ గుడ్. అయితే ఇక్కడ మొదటిది సమాధి కదా. మీరు నా వైపు చూడండి. ఇప్పుడు మొదటిది సమాధి కదా. ఆ సమాధి దేనికి సాదృశ్యంగా మనకి కనిపిస్తుందంటే, ఆ సమాధి ఎందుకు అక్కడ అంత చక్కగా ఆ ప్రత్యేకంగా పొలాన్ని కొని మరి ఎందుకు సమాధి చేశాడనే ఉద్దేశం మనం తెలుసుకున్నట్లయితే అక్కడే ఉంటుంది. ఆదికాండము అందులోనే ఉంటుంది. ఆదికాండము 20. ఆదికాండం 20 మళ్ళీ వెళ్ళిపోండి మొదట్లోకి. ఆదికాండం 20 20వ అధ్యాయము 3వ వచనం చదువు. ఆదికాండము అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు. చాలండి గారు. ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? అబీమెలెకుతో దేవుడు తన స్వప్నములో మాట్లాడుతున్నాడు. ఎవరి స్వప్నంలో మాట్లాడుతున్నాడు? అబీమెలెకు స్వప్నంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అందుకు ఆయన రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు ఇలా మాట్లాడుతున్నాడు, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడు సుమాన్ దేవుడు మాట్లాడుతున్నాడు. సందర్భం ఏంటంటే, అబ్రహాము భార్య అయినటువంటి సారా బ్రతుకున్నప్పుడు కరువు వచ్చేసరికి ఐగుప్తుకి వెళ్తారు. అక్కడ ఎవరు రాజుగా పరిపాలనలో ఉండేవారు తెలుసా? ఎవరు? ఫరో పరిపాలనలో ఉండేవాడు. అయితే సొంత భార్యని చెల్లెని పరిచయం చేస్తాడు. ఎక్కడ? ఫరో రాజు ఎదుట. కానాన్లో వీళ్ళు ఉన్నప్పుడు, కానాన్లో కరువు వచ్చినప్పుడు, ఐగుప్తుకి ప్రయాణం అయ్యేటప్పుడు ఫరో రాజు చాలా మూర్ఖమైనటువంటి వ్యక్తి అనమాట. ఎవరైనా అందంగా కనిపిస్తే వాళ్ళని వసించుకునేవాడు అనమాట. ఆ ఉద్దేశంతో మొదటిగా ఈ అబ్రహాము తన భార్య కరువు వచ్చేసరికి ఐగుప్తుకి వెళ్ళేసరికి ఆ రాజుతో ఫస్ట్ అబద్ధం ఆడతాడు. ఏంటని అబద్ధం ఆడతాడు? ఆమె నా చెల్లి అని అంటాడు. ఎవరికి? తన భార్య అయినటువంటి సారాకి తన చెల్లి. ఎందుకు చెల్లి అని అంటాడు?
ఎక్కడ నా భార్యను ఆయన తీసుకుని ఆయన వశం చేసుకుని నన్ను చంపేస్తాడేమో ప్రాణ భయంతో చెల్లెని అంటాడు అనమాట. ఎవరితో? ఫరో రాజుతో. నీకు అర్థమవుతుందా? అక్కడ అబద్ధం ఆడతాడు చెల్లెని. మళ్ళా ఇక్కడ ఈ 23వ వచనంలో, ఆదికాండం 20 అంటే అధ్యాయం 20 వచ్చిన 3వ వచనంలో అబీమెలెకు దగ్గర కూడా మళ్ళీ అబద్ధం ఆడతాడు. ఎవరు? అబ్రహాం. నా చెల్లెనే అబద్ధం ఆడేసినప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఫరో కూడా అబద్ధం ఆడతాడు తన సొంత చెల్లెని. ఎందుకు? ప్రాణ భయంతో. నా భార్యను చెప్పినట్లయితే నా భార్యను వాళ్ళు తీసుకొని వసించుకొని నన్ను చంపేస్తారని భయంతో ఫస్ట్ ఫరో కూడా అబద్ధం ఆడతాడు. తర్వాత అబీమెలెకు దగ్గరికి వచ్చి అబద్ధం ఆడతాడు. ఎవరు? అబ్రహాం. ఎవరు? దేనికి అబద్ధం ఆడుతున్నాడు? తన భార్య చెప్పినట్లయితే తన భార్యను ఆయన వసం చేసుకుని ఎక్కడ నాకు చంపేస్తారని ప్రాణ భయంతో అబద్ధం ఆడాడు 2 సార్లు. అయితే అబద్ధం ఆడాడు. ఓకే, అబ్రహాం ఒక్కడు ఉన్నాడు తన ఇంట్లో రెడీగా, ఆల్రెడీ తన ఇంట్లో ఉంచేసుకున్నాడు ఆల్రెడీ. ఎవరిని? సారాని ఉంచినప్పుడు ఆ రాత్రి ఎప్పుడైతే వెళ్ళారో ఆ రాత్రే సారాకి వాళ్ళ ఇంట్లో అప్పటికి వసించుకునేది ఏం చేయలేదు, జస్ట్ మామూలుగా ఉంచాడు. ఎవరిని? సారాని. అయితే ఆ రాత్రి అబీమెలెకు పడుకున్నప్పుడు స్వప్నంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? వినాలి. ఏమని మాట్లాడుతున్నాడంటే, అబీమెలెకు, నువ్వు ఇంట్లో ఒక స్త్రీ ఉంది కదా, ఆ స్త్రీ ఇంకొకరికి భార్య ఉంది. ఏమని అంటున్నాడు? నీ ఇంట్లో ఒక స్త్రీ ఉంది కదా, ఆమె ఇంకొకరికి భార్య ఉంది. ఆమె విషయంలో నువ్వేం చేయాలంట? ఏ తప్పుడు ఉద్దేశం కూడా కలిగి ఆమెను చూసి, ఏ రాంగ్ ఆలోచన కూడా ఆమె చూసి నీకు ఏంటంటారు కామ కోరిక సంబంధమైనటువంటి ఆలోచనతో ఆలోచించడానికి లేదు సుమి. నువ్వు ఆమె విషయంలో ఎలా ఉండాలంటే, చూడండి మాట్లాడుతున్నాడు, నీవు సచ్చిన వాడి వలె ఉండవాలి మాత్రము, నీవు సచ్చిన వాడి వలె ఉండాలి సుమి అని మాట్లాడుతున్నాడు. సుమి అని అక్కడ అంటే పర్టిక్యులర్గా నువ్వు ఆమెను చూసి ఏ సందర్భంలో కూడా ఈమె అబ్బాయి ఎంత బాగుంది, ఎంత సుందరంగా ఉంది, అబ్రహాంతో వచ్చింది చెల్లి అన్నారు కనుక ఈమె ఇంకెవరికి పెళ్ళి అవ్వలేదు, ఇక ఈమె నా వశం చేసుకుంటాను, నేను అనుభవిస్తానని ఇలాంటి పాప సంబంధమైనటువంటి ఆలోచన విధానంతో ఆమెకి చూడకూడదు. నువ్వు వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడు? స్వప్నంలో అబీమెలెకు వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. ఆమె విషయంలో నువ్వేమవ్వాలంట? సచ్చిన వాడి వలె నీ యొక్క ప్రవర్తన ముందు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సమాధి దేనికి సాదృశ్యం తెలుసా? పాప సంబంధమైనటువంటి క్రియలు బ్రతికినటువంటి మనము సమాధి చేయవలసినటువంటి బాధ్యత, ఒక సంఘములో సమాధి చేయవలసినటువంటి అవసరము, ఇలాంటి క్రియలన్నీ కూడా ఒక ఆత్మ సంబంధుడుగా ఆయనతో జీవిస్తున్న మనము మన జీవితంలో సమాధి చేసే అనుభవం కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. వేటిని సమాధి చేసేటువంటి అనుభవం కలిగి ఉండాలి? దేవునికి విరుద్ధమైనటువంటి పాప సంబంధమైనటువంటి ఆలోచనలన్నీ కూడా సమాధి చేయవలసినటువంటి అవసరము ఎంతైనా సంఘానికి ఉంది. ఈరోజు నా జీవితంలో ఎదుటోళ్ళ విషయాలే మనకి కావాలి. మన ఇంట్లో పిల్లలు ఏటైపోతున్నారో మనకు అనవసరం, కానీ పక్కింటోడి పిల్లల గురించి ఏటి జరుగుతున్నాయో అలాంటివి కావాలి మనకి. మన బ్రతికి ఎలాగుందో మనం వెనక్కి తిరిగి చూసుకోం, కానీ ఎదుటోడి బ్రతికి ఎలాగుందో మనం వారిని చూసి 10 రకాలుగా 10 సందర్భాల్లో గుంపులుగా మీటింగ్లు వేస్తాం. మన కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో మనకు అర్థం కాదు, కానీ ఎలా ఉందో మనం జ్ఞాపకం చేసుకుని దాన్ని సెటరేట్ చేసుకోం. కానీ పక్కింటోడు బతుకు మాత్రమే కావాలి, పక్కింటోడు జీతం కావాలి, పక్కింటోడు విశేషాలు కావాలి, పక్కింటోడు టోటల్గా చెప్పాలంటే ఈడు బ్రతుకులో ఈడికి స్పృహ ఉన్నది, కానీ ఈ ఎదుటోడు కోసమే బ్రతుకుతాడు. వాడు అలాగే ఎదిగిపోతున్నాడు, ఎంత చెప్పకున్నాడా, ఏం ధరిస్తున్నాడా, ఏది కొనుక్కున్నాడు, ఎందుకనేది ఎంతసేపు పక్కోడు ఎలా ఉన్నాడనే ఉద్దేశమే. అంటే ఇలాంటి దురుద్దేశాలనంతటినీ కూడా ఏం చేయమంటున్నాడు దేవుడు? సమాధి చేయమంటున్నాడు అనమాట. ఈరోజు దేవుడు వెల ఇచ్చి కొన్నటువంటి ఈ పొలములో ఏముండాలంట? సమాధి చేయవలసినటువంటి అనుభవం అనేది ఉండాలి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి వెల ఇచ్చి కొన్నటువంటి ఈ సంఘములో సమాధి చేసే అనుభవం ఖచ్చితంగా సంఘానికి ఉండాలి. సమాధి చేసే అనుభవం లేకపోతే ఇక వేషధారణ బ్రతికినటువంటి భక్తుల వలె మన యొక్క జీవితం ఉన్నట్లయితే ఖచ్చితంగా మన రంగు అనేది ఏదో ఒక రోజు కడవరి వర్షంలో వదిలేస్తుంది అనమాట.
కనుక మొట్టమొదటిగా ఏముండాలంట? సమాధి. ఆ సమాధిలో నువ్వు నేను బ్రతుకుతున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు వెల ఇచ్చుకున్నటువంటి ఈ సంఘములో పాప సంబంధమైనటువంటి ఆలోచన విధానం అంతా కూడా ఏం చేయబడాలి? ఏం చేయబడాలి? గంగమ్మ ఏం చేయబడాలమ్మా? సమాధి చేయబడాలి. ఆయనకి ఇష్టం లేనటువంటి ఆలోచన, ఆయనకి ఇష్టం లేనటువంటి పని, ఆయనకి ఇష్టం లేనటువంటి క్రియలన్నీ కూడా సమాధి చేయవలసినటువంటి బాధ్యత సంఘానికి ఉంది. మనకి ఈరోజు నీ నా జీవితంలో ఎదుటోడు బ్రతుకుతుంటే ఊసులేసుకున్నటువంటి క్రియను సమాధి చేశామనేది దేవుడు అడుగుతున్నాడు. ఎదుటోడు బ్రతుకుతుంటే ఆడి కోసం చెడ్డగా ఇంకొక ఇద్దరు ముగ్గురు కడలి మాట్లాడే ఆలోచనని సమాధి చేసామో లేదో దేవుడు అడుగుతున్నాడు. ఎదుటోడిని ప్రేమించమని దేవుడు చెప్తే ఆడినే అసలు యేసు ప్రభువు ఆ కలువరి శిలువ పైన మొట్టమొదటిగా పలికిన మాట ఏంటి? వీరేం చేస్తున్నారు క్షమించిన దేవుడు అక్కడ చెప్తే, నువ్వు సచ్చిన నిన్ను ఏంటంత మనమైతే సచ్చిన నిన్ను ఆమెని అతన్ని క్షమించను. యేసు ప్రభు చచ్చిపోతుండి క్షమించమంటే మనం మాత్రం ఆడు పాపం సచ్చినా క్షమించమంట. ఎంత దారుణం అండి ఇది! ఇలాంటి క్రియలు, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి స్వభావాన్ని అంతా కూడా దేవుడు ఏం చేయమంటున్నాడు? సమాధి చేయమని దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. కనుక నీ నా జీవితంలో అబ్రహాము కొన్నటువంటి పొలములు మొట్టమొదటిగా ఏం కనిపిస్తుంది మనకి? సారా సమాధి దేనికి సాదృశ్యం అంటే దేవునికి ఇష్టము లేనటువంటి పాప సంబంధమైనటువంటి జీవితం అంతా కూడా సమాధి చేయబడాలి. నీ నా జీవితంలో ఆయనకి ఇష్టము లేనటువంటి క్రియలున్నా, ఆయనకి ఇష్టము లేనటువంటి ఆలోచనలున్నా, ఆయనకి ఇష్టము లేనటువంటి స్వభావం ఒకేలా ఉన్నట్లయితే ఈ రోజే ఏం చేయమంటున్నాడు దేవుడు? నీకు నాకు సమాధి చేయమంటున్నాడు. ఆయన వెలయించుకున్నటువంటి ఈ పొలములో, ఆయన వెలయించుకున్నటువంటి ఈ సంఘములో, ఆయన స్వరత్వం ఇచ్చుకున్నటువంటి ఈ సంఘములో పాప సంబంధమైనటువంటి క్రియలన్నీ కూడా సమాధి చేయబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అదే అబ్రహాము సమాధి చేయొచ్చు, ఎక్కడొక్కడ తీసుకెళ్ళిపోయి, కానీ అలా కాదు. ఆయన ప్రత్యేకంగా ఆయన సొంత స్థలం కావాలి. ఈరోజు అబ్రహాము ఎలా అయితే సొంత స్థలాన్ని ఎన్నుకొని 400 తులాల వెలయించుకొని తన భార్యను సమాధి చేశాడో, మరి ఎవ్వడు ముట్టకుండా, మరి ఎవ్వడు కూడా దాన్ని బయటికి లాక్కుండా స్థిరంగా ఆ సమాధి ఉండేలాగా ఎలా అయితే 400 తులాలు వెలిగించే క్రోను పొలం కొన్నాడో, ఈరోజు నీ సొంత ఆలోచనలను నీవు మాత్రమే సమాధి చేయబడాలి. కొందరు పర్ఫార్మెన్స్ ఎలా చేస్తారంటే, వీళ్ళు మంచోళ్ళగా కొన్ని క్రియలు అవతల ముందర చేస్తారు. వాస్తవంగా అవతలోళ్ళు సమాధి చేయాలని ఆలోచన చేస్తారు. అంటే నేను ఎంతవరకు కూడా తాగాను, వాళ్ళకి వెళ్ళి చక్కగా తాకుంటా, వాళ్ళిద్దరు తాగిన ఎవరు నేను తాగండా, నేనేం చెయ్యండిరా అని అంటే వాళ్ళ ముందర సాక్ష్యం బాగుంటుంది కదా. అంటే ఏంటి? వాళ్ళ ముందర నేను బాగున్నానని రుజువు చేసుకుంటే చాలు వీడికి. అంటే దాని అర్థం ఏంటంటే నీ రక్షణ, నీ జాగ్రత్త, నీ క్రియలు, నీకు రిజల్ట్ నువ్వు చెప్పాలి, అక్కడ ఎవడో చెప్పడు. కనుక అదింట్లో ఇన్నోలాగా ఎవడో నీ సాక్ష్యాన్ని చెప్పకూడదు. నీ సాక్ష్యాన్ని నువ్వే, నీ పరిశుద్ధతను నీవే, నీ పాప సంబంధమైన క్రియలు నీవే సమాధి చేయాలి. దాని ఉద్దేశం అర్థమైంది మీకు? ఎందుకు అబ్రహాము సొంత పొలం కొన్నాడంటే సారాని తన అధికారం చొప్పున మరి ఎప్పటికీ కూడా నా భార్య సమాధి అనేది బయటికి రాకూడదన్న ఉద్దేశంతో ఆయన భూస్థాపితం చేశాడు అన్నమాట. సార్ ఈరోజు నువ్వు నేను ఆయన వెలయించుకున్నటువంటి ఈ సంఘములో మన పాప సంబంధమైన క్రియలన్నీ కూడా మనముగానే భూస్థాపితం చేయాలి. ఎందులో చేయాలి? మన ఆలోచనలో చేయాలి. ఇప్పుడు మనుషులతో కలిసినంత మాత్రాన, మనుషులతో వెళ్ళి పాపం చేయలేదంత మాత్రాన కాదు. కానీ ఇప్పుడు నేనున్న నాకు తాగుడు అలవాటు ఉంది, నేను ఏ నలుగురితో డైలీ వెళ్ళి తాగుతానో వాళ్ళ మధ్యకి వెళ్ళి తాగకూడదనే ఉద్దేశంతో తీర్మానం తీసుకుని వాళ్ళతో వెళ్ళి అలా కలిసిమెలిసి నేను తాకుంటూ ఉంటే మానగలనా? ఎక్కడ నేను తాగకూడదనే ఉద్దేశం కలగాలి? ఫస్ట్ నా ఆలోచనలో ఫస్ట్ కలిగితేనే నేను మానగలను. ఆ నలుగురు నా ఎదురుకున్నప్పుడు నేను తాగను, మళ్ళీ నాకు తాగలనిపించదు. ఎక్కడ? నేను ఒంటరిగా ఉన్నప్పుడు, అది ఏ స్థలం, మా ఇల్లు ఎక్కడో ఆ లేదు కనుక నాకు తాగలని బుద్ధి పట్టుగా తాగేస్తాను. అంటే మన భక్తి అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉండకూడదు. మన భక్తి అనేది మన అంతరాత్మ, ఎవరి ఆత్మకు వాళ్ళే
ఉత్తరవాది కనుక మనంతరాత్మకు మనమే సమాధానం చెప్పుకునే వారిగా ఉండాలి. కనుక ఆయన వెల ఇచ్చుకున్నటువంటి ఈ పొలములో, ఈ సంఘములో ఆయనకి ఇష్టం లేనటువంటి ఆలోచన విధానం అంతా కూడా సమాధి చేయబడాలి. ఈరోజు ఆదివారం లేటుగా వచ్చాం కదా, ఆయనకి ఇష్టమైనటువంటి క్రియ ఇది. మరి ఇది సమాధి చేయాలి. మరి మళ్ళీ మనము ఇప్పుడు చూడండి, తవ్వినట్టు అంటే పాతి పెట్టినటువంటి శవానికి తవ్వేసి బయటికి తీస్తే ఏం మోసం వస్తుంది? కుళ్ళోసన వస్తుంది, కంపు కొట్టేస్తుంది. అంటే ఇప్పుడు దేవుడు అంటే దైవజనం నిర్ణయించినటువంటి సమయానికి మందిరాలకు రాకుండా మరలా మనం ఏం తవ్వినట్టు? పాత స్వభావాన్ని తవ్వినట్టే కదా, పాత ఆలోచనను తవ్వినట్టే కదా. మరి కంపుతో వస్తున్నట్ట, పరిశుద్ధతతో వస్తున్నట్ట? కంపుతో వస్తున్నట్టే కదా. కంపు కలిగినటువంటి జీవితం దేనికి అవసరమమ్మా? అవసరం లేదు. కనుక నీ నా జీవితంలో ఆయనకి ఏ ఏ క్రియలు, ఏ ఏ ఆలోచనలు ఇష్టము లేవో ఆయన లేఖనాల్లో ముద్రించాడో ఇవన్నీ కూడా ఫస్ట్ మనకి ఆయన స్వరక్తం ఇచ్చుకున్నటువంటి సంఘముగా ఏమి చేయాలి? ఇవన్నీ కూడా మనము మన యొక్క ఆత్మలో, మన ఆలోచనలో సమాధి చేయాలి. మీకు అర్థమైంది? ఇప్పుడు ఒక్కటో పాయింట్ క్లోజ్ అయింది. ఏంటంట? అబ్రహాము కొన్నటువంటి హెబ్రోను పొలములో మొదటగా ఏంటి వచ్చింది? సమాధి. ఎవరి సమాధి అది? సారా సమాధి. సమాధి దేనికి సాదృశ్యం అంటే పాప సంబంధమైనటువంటి బ్రతుకుకు, పాప సంబంధమైనటువంటి ఆలోచనలకు, పాప సంబంధమైనటువంటి క్రియలకు సాదృశ్యంగా మనకి కనిపిస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? అంటే సారా మంచిదే కాదని ఉద్దేశం కాదు. అక్కడ సమాధి తాలూకా కాంటెక్స్ట్ ఏంటంటే, దాని డెఫినేషన్ ఏంటంటే, ఒక్కసారి మూయబడినటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి సమాధి మరలా రెండోసారి బయటికి రాకూడదు. ఒక్కసారి పాపపు ఉద్దేశాలు మనం పాతి పెట్టినట్లయితే మరలా అది తవ్వుకొని కంపు వాసన చూసుకునే వారిగా మరలా మనము ఉండకూడదు. కనుక ఆయన వెలయించుకున్నటువంటి సంఘములో ఏమవ్వాలంట? ఆయనకి ఇష్టం లేని ఆలోచనలు, ఆయనకి ఇష్టం లేని క్రియలన్నీ కూడా సమాధి చేయబడాలి. నీ క్రియలు నీకు సమాధి చేయడం కాదు, నీ క్రియలు నీవే, నీ ఆలోచనలు, నీ ఆత్మలో పరిశుద్ధ ఆత్మ దేవుని శక్తి పొందుకొని పాప సంబంధమైన క్రియలు సమాధి చేసేవారిగా నువ్వు నేను ఉండాలి. ఇప్పుడు రెండవది చూసుకుందాం. మరి దైవజన్ ఇచ్చినటువంటి సమయం వరకు ముగిస్తాను. రెండవది చూసుకుందాం. రెండవది ఏంటి ఇప్పుడు కనిపిస్తుంది మనకి? ఎస్, చాలా బాగా అంటున్నారు, చాలా నాకు. రెండవది సింధూర వృక్షాలు. మొదటిది సమాధి దేనికి దేవుడు సాదృశ్యంగా చూపించాడు? పాప సంబంధమైనటువంటి జీవితానికి సాదృశ్యంగా దేవుడు చూపించాడు. అవన్నీ కూడా మన ఆత్మలో, మన ఆలోచనలో సమాధి చేసే వారికి మనము ఆయన ఎదుట కనిపించాలనేది దేవుని యొక్క ఆశ. ఇప్పుడు రెండవది సింధూర వృక్షాలు. చూసాం కదా, ఎందులో ఉన్నది? 23:19 కదా. చూడండి, ఆదికాండం 23:19. సింధూర వృక్షాలు మనకు కనిపిస్తున్నాయి కదా అక్కడ. ఆ తర్వాత అబ్రహాము కానాను దేశంలో ఎబ్రోను మమ్రే ఎదుట నున్న మఫ్కేల ఫలము గుహలో తన భార్య అయిన సారాను బాధి పెట్టెను. అయితే అక్కడ చూడండి 13:18, ఆదికాండం 13:18 మనకి తీయద్దండి, నాలుగు చదివించాను మీకు. ఆ 13:18లో సింధూర వృక్షాలు మనకి కనిపిస్తాయి. సింధూర వృక్షము దేనికి సాదృశ్యంగా దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ సింధూర వృక్షం అనేది ఆత్మ సంబంధం కలిగినటువంటి దేవుని కలిగి ఉన్న మనము దాన్ని ఎలా వర్ణించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడంటే, చూడండి, తీయండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15. పేజ్ నెంబర్ 160 తిప్పండి. పేజ్ నెంబర్ 160, కొత్త నిబంధనలోకి వెళ్ళిపోండి. పేజ్ నెంబర్ 160 తీసారా? పేజ్ నెంబర్ 160, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ కొరింథీయులకు పేజ్ నెంబర్ 160, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. చాలండి. ఇక్కడ సువాసన దేనికి సాదృశ్యంగా కనిపిస్తుందంటే, జ్ఞానమునకు సాదృశ్యంగా
దేవుని యొక్క ఆ పరిశుద్ధమైనటువంటి జీవితానికి సాదృశ్యంగా మనకి కనిపిస్తుంది అన్నమాట. సొలొమోను భక్తుడు అంటాడు, సొలొమోను రాజు అంటాడు, ఈ లోకంలో నాకు తెలిసి ఆయన ఆస్తి, అంబానీ తెలుసు కదా, ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా ఆస్తిపరులు ఎవరు ఉన్నారు? చాలా మంది ఉన్నారులే. అయితే మరి కొన్ని ఇండియా భారతదేశం వరకు చూద్దాం, ఎవరు? అంబానీ కదా. మరి అంబానీ సొలొమోను కూడా పని మనిషి కూడా పనికిరాడు అనమాట. ఒక దేశానికి 150 కోట్లు ఉన్నటువంటి ఈ దేశానికే ధనవంతుడైనటువంటి అంబానీ ఆనాడు జీవించినటువంటి సొలొమోను రాజు దగ్గర పని మనిషి కూడా పనికిరాడు అనమాట. అంటే మీకు ఫోన్లు ఉన్నాయా? అందులో క్యాల్కులేటర్ ఉంటుంది కదా, ఆయన ఆస్తి క్యాల్కులేటర్లు కూడా లెక్కట్లేవు, అంత ఆస్తి కలిగినటువంటి వాడు అనమాట. ఒక్కొక్కడు బిల్డప్ కొడతాడు. ఏమని బిల్డప్ కొడతాడు? నేను తిరిగినంత మందితో ఎప్పుడు తిరగలేదురా బాబు. అసలు సొలొమోను జీవించేటికి నేను అంటాను, ఎవడైనా నా ముందు బిల్డప్ కొట్టినప్పుడు, సొలొమోను ఒకసారి చూడండి, ఆయన ఎంతమంది భార్యలు మొత్తం సొలొమోనుకి? 1000 మంది కదా. ఆయన గ్లాసు బంగారము, ఆయన మెట్లు బంగారము, ఆయన గోడ బంగారం, ఆయన బాత్రూమ్ బంగారం, ఆయన స్పూన్ బంగారం. ఆయన దగ్గర ఉన్న బంగారం ఈ ప్రపంచంలో ఎవరికాడ ఉండదు. ఆయన జీవితంలో అనుభవించినటువంటి భార్యలు ఇంకెవడు అనుభవించలేడు. ఏ యాంగిల్లో కూడా మనిషి అనేవాడు ఎప్పటికీ నాకు తెలిసి ఈ రోజుల్లో ఫలాన్ని నేను సాధించిన అతిశయించడానికి సరిపోడు ఎప్పుడు కూడా. ఒక్కసారి వెనక తిరిగి జీవగ్రంథంలో దేవుడు లిఖించినటువంటి సొలొమోను జీవితాన్ని చూడాలని అంటాను నేనైతే. అయితే అలాంటి భక్తుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నా జీవితం అనేది కంపు కొట్టింది అంటాడు అనమాట. అంత ఐశ్వర్యము కలిగి జీవించినటువంటి సొలొమోను భక్తుడే బుక్కామని తైలములో చచ్చిన ఈగ పడితే ఎంత కంపు వస్తుందో, పరిశుద్ధాత్మ దేవుని కలిగినటువంటి మన జీవితంలో ఒక చెడు ఆలోచనతో బ్రతికినట్లయితే ఈ లోకానికి కంపు వచ్చేదిగా మాత్రం ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక సింధూర వృక్షం అనేది మనకి, మీరు గమనించండి, ఎప్పుడైనా సింధూర వృక్షం చూసారా? నేను చూడలేదు. అయితే దాని స్వభావం అంట, సింధూర వృక్షాన్ని ఒకసారి గొడ్డలతో, వృక్షం వెలుగు ఉందనుకోండి, గొడ్డలతో ఒక నాటు వేసిన తర్వాత దాని నుంచి ఒక జిగురు వస్తుంది. ఏమొస్తుంది? ఆ జిగురు అనేసి మీరు ఇలాగ చేతులు ఇలా అని వాసన చూడండి, చాలా అద్భుతమైనటువంటి సువాసన వస్తుంది. రెండవది ఏదైతే సింధూర వృక్షం ఉందో దాని చిగురు ఆకులు ఉంటాయి కదా, ఆకులు జస్ట్ ఇలా నరిపి స్మెల్ చూడండి, చాలా అద్భుతమైనటువంటి సువాసన వస్తుంది. సింధూర వృక్షాలతో, ఆ సింధూరపు కర్రలతో చాలా విలువైనటువంటి పర్ఫ్యూమ్స్ తయారవుతాయి. ఏం తయారవుతాయి? విలువైనటువంటి సువాసనలు తయారవుతాయి. కనుక దేవుడు ఇక్కడ చూడండి, ఈ పొలంలో ఒకటి సారా సమాధి కనిపించింది, 2 సింధూర వృక్షాలు ఉన్నాయంటే ఒక ఆత్మ సంబంధుడిగా జీవిస్తున్న మనము, ఒక సర్వోన్నతుడైనటువంటి దేవుని కలిగి ఉన్న మనము మన జీవితంలో ఏముండాలంట? సువాసన కలిగినటువంటి, సాక్ష్యము కలిగినటువంటి విశ్వాసిగా దేవుని ముందు మనము కనిపించాలి. ఏం కనిపించాలి? సువాస కలిగినటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యం అనేది ఆయన స్వరక్తం ఇచ్చుకున్నటువంటి ఈ సంఘములో సువాసన కలిగినటువంటి క్యారెక్టర్, సువాసన కలిగినటువంటి క్రియలు, సువాసన కలిగినటువంటి బుద్ధితో మనము యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఈ భౌతిక సంబంధమైన జీవితంలో సువాసన కలిగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దేవుని మాట మీద మనము బ్రతికేవారుగా ఉండాలి. అంటే బలమైనటువంటి సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తిగా మన మందిరంలో ఆయనకి కనిపించాలి. ఈరోజు చాలా సాక్ష్యాలు మనం వింటాం, యూట్యూబ్లో, సెల్ ఫోన్లో కూడా చూస్తాం. నడుము నొప్పి ఎంతవరకు ఉంది, ఆయన తగ్గిపోయింది, నడుము నొప్పి అనేది సాక్ష్యం కాదు. మొన్నటి వరకు నాకు కాలు రాలేదు, ఆయన కాలు ఇప్పుడు దాకా వచ్చింది అనుకున్నా. అంటే వాస్తవంగా శరీర సంబంధమైనటువంటివన్నీ కూడా దేవుడే చేస్తాను, నీకు మేము అన్యులు చేయట్లేదా? జగత్పునాది వేయక మునిపే నీ స్థితి ఏంటో, నీ గతి ఏంటో, మన తల్లి గర్భంలో మనం పిండం అవ్వక మునిపే మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఏ టైంలో ఏమి మనకు అనుగ్రహించాలని తెలియదా? సాక్ష్యం అంటే అర్థం ఏంటంటే మన ఇంట్లో రోగాలు తగ్గడము, మన ఆర్థిక ఇబ్బందులు తీర్చడము, మన పిల్లలు పెళ్ళిళ్ళు చేయడము, మనకి ఏదైతే బాగోలేదో అది బాగు చేయడం కదా సాక్ష్యం అంటే. అంటే
భౌతిక సంబంధమైనటువంటి వీటిలో నీకేది కొరత అయ్యిందో దేవుడు కడుగు, పర్లేదు, నేను అది గొప్ప నేను చెప్పట్లేదు. కానీ మన సాక్ష్యం ఎలా ఉండాలంట, మనము నిద్రించినప్పటికీ కూడా అది దేవుని ఎదుట మాట్లాడేది మన సాక్ష్యం అనేది ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే, దేనిలో ఇప్పుడు సాక్ష్యం అని కావాలంటే ఆయన యొక్క క్యారెక్టర్లో మనకి సాక్ష్యం అనేది ఉండాలి, మన బ్రతుకులో మనకి సాక్ష్యం అనేది ఉండాలి, మన ఎదుటోని ప్రేమించే విధానంలో మనకి సాక్ష్యం అనేది ఉండాలి, ఎదుటోడికి వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇచ్చే విధానంలో సాక్ష్యం అనేది ఉండాలి. ఒకడు ఆ బాధపడుతూ వేదనలో ఉన్నటువంటి కుటుంబానికి ఆదరణ ఇచ్చేట్టుగా అలా ఆ రకమైనటువంటి సాక్ష్య అనుభవమైనటువంటి జీవితము మనము కలిగే ఉన్న వారిగా ఎప్పుడైతే మనం ఉంటామో అది మాత్రమే స్థిరమైనటువంటి సాక్ష్యముగా దేవుడు మాట్లాడుతున్నాడు. సాక్ష్యం అంటే అర్థం ఏంటంటే, ఒక 10 లక్షల రూపాయలు ఎదుటోడికి నువ్వు అపారమని ఇచ్చేసినంత మాత్రాన అది కాదు నీ ఒరిజినల్ సాక్ష్యం. ఏంటంటే, ఎదుటోడు పాప సంబంధమైనటువంటి బ్రతుకులో ఊబిలో కూరుకుపోయి బ్రతుకుతూ ఉంటాడు చూసావా, నీ సాక్ష్య సంబంధమైనటువంటి జీవితాన్ని చూసి ఎప్పుడైతే ఇప్పుడు ఈడియట్ మొన్నటిదాకా సీరియల్ చూసేది, మొన్నటిదాకా బూతు మాట్లాడేది, మొన్నటిదాకా కొనకి వెళ్తే ఇన్నెడు గొడవలాడేది, మొన్నటిదాకా ఎవడే మాట్లాడినా అక్కడికే పరిగెట్టి వినేది, కానీ సడన్ గా వీటన్నిటికీ కూడా దూరంగా బ్రతికి నిజంగా యేసు ప్రభువే తన జీవితంలో ప్రాముఖ్యమైన బ్రతుకుతుంది. నిజంగా ఏం సాక్ష్యం అయ్యింది నిజంగా అనుకొని ఎదుటోడు అలాంటి పాప సంబంధమైనటువంటి క్రియలతో బ్రతుకుతున్నోడికి నీ సాక్ష్య సంబంధమైనటువంటి జీవితాన్ని చూసి ఎప్పుడైతే ఆడు మారాలని ఆశ ఆడికి వస్తుందో అది ఒరిజినల్ అయినటువంటి సాక్ష్యం అన్నమాట. అంటే అది ఒరిజినల్ గా అంటే సింధూర వృక్షము వలె, పరిమళ తైలము వలె అది ఈ లోకానికి సువాసన కలిగినదిగా అక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుల ద్వారా మాట్లాడుతున్నాడు. వాళ్ళ క్యారెక్టర్ అంటే వాళ్ళ ఆ ప్రవర్తన అంట, వాళ్ళు నడిచి వెళ్తుంటే అనేక మందికి వాళ్ళ పరిశుద్ధమైనటువంటి జీవిత విధానం అంట సువాసన తైలము వలె వెదజల్లుతుంది అనమాట. మరి ఈరోజు నువ్వు నేను అలాగే రోడ్డు అంటే నడిచి వెళ్తుంటే ఆదివారం ప్రార్థనకి వెళ్తుంది, సోమవారం శనివారం దాకా టీవీ ముందే ఉంటుంది, ఆదివారం ప్రార్థనకి వెళ్తుంది, సోమవారం శనివారం దాకా ఎదుటోళ్ళు ఏడు చేస్తారని బయట గురించి ఆలోచిస్తుంది, ఆదివారం ప్రార్థనకి వెళ్తుంది, ఎవడేటి చేస్తున్నాడా ఎదుటోళ్ళ విషయాలే ఈవిడికి కావాలి, ఆదివారం ప్రార్థనకి వెళ్తుంది, పిల్లలకి గొడవలు ఆడుతుంది, భర్తతో గొడవలు ఆడుతుంది, ఇంట్లో చిన్న మనశ్శాంతి కూడా ఉండదు, కానీ పేదగా మాత్రం వెళ్ళిపోతుంది. ఇలాంటి కంపు కొట్టినటువంటి సాక్ష్యం కలిగినటువంటి వాడుగా మనం ఉన్నట్లయితే దేవుడు దాన్ని ఎన్నుకునేవాడిగా తీసుకునేవాడిగా లేడు. ఇప్పుడు సింధూర వృక్షం ఎలా అయితే పరిమళ తైలాన్ని ఇచ్చేటువంటిదిగా మనకి కనిపిస్తుందో, ఒక ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసి తన జీవితంలో పరిమళ తైలము వలె వెదజల్లేటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వారిగా జీవించాలి. అనేక మందికి నీ సువాసన అబ్బా ఏమో అంటే, ఇప్పుడు చక్కగా నడిచెళ్తుంటే అనేక మంది మన యొక్క సాక్ష్య సంబంధమైన జీవితాన్ని మాట్లాడారు. బైబిల్లో బోయజు మాట్లాడతాడు, ఎవరి కోసం తెలుసా? బోయజు మాట్లాడతాడు బైబిల్లో ఒకరి కోసం సాక్ష్యం. రూతు ఐడియా ఉంది కదా మీకు? ఎవరి కోడలు రూతు? నయోమి కోడలు. రెండవ కోడలు ఎవరు గుర్తుందా? రెండవ కోడలు ఓర్ప. అయితే ఇది కరువు వచ్చిందని ఎక్కడికి వెళ్తారు? ఏమన్నా అయ్యారు? రూతు నయోమి తన 2 కుమారులతో తన భర్తతో కరువు వచ్చిందని ఏదైతే పాప సంబంధమైనటువంటి ప్రదేశం అని దేవుడు మాట్లాడతారో అదే ప్రదేశానికి వెళ్తారు. ఏమన్నా అయ్యారు ఎక్కడికి? నాకు అది కూడా జ్ఞాపకం లేదు. అయితే ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు 2 కొడుకులు చచ్చిపోతారు. వాళ్ళు చెప్తుంది అనమాట, ఏమని చెప్తుంది అంటే, నా కొడుకు లేరు కదా, ఇప్పుడు మీకు పిల్లలు పుట్టడానికి ఇక్కడ నేను ఇక్కడ ఆడదాన్ని అయిపోయి ముస్లిం అయ్యాను, మీకు ఎంత 50 పిల్లలు పుడతారు, మీరు వెళ్ళిపోయి నన్ను వదిలేసి వెళ్ళిపోయినా అంటది. ఎవరు? నయం అంటే 2 కోడలకి, రూతికున్న వార్పకి. అయితే ఒక కోడలు వదిలేసి వెళ్ళిపోద్ది వార్ప, ఇంకో కోడలు అయినటువంటి రూతు మాత్రం విడిచి వెళ్ళదు. నా బ్రతుకైనా నా చావైనా నేను ఎక్కడున్నా సరే అది నీతోనే అత్త అనుకొని ఆమెతోనే ఉంటే, మరలా వాళ్ళ కానానికి వచ్చి పనిచేస్తున్నప్పుడు బోయాజు రాజు పొలం వద్ద వాళ్ళు పనిచేస్తుంటారు. అయితే అడుగుతాడు అనమాట, ఎవరు ఆ పిల్ల ఎవరు, అసలు ఉదయం నడుమించింది ఎప్పుడు కూడా ఎత్తకుండా అలాగే పని చేసుకుని ఉంటుంది అనుకోని పక్క వాళ్ళకి అడిగినప్పుడు, అయ్యా ఆమె ఎవరు అనుకున్నారండి,
నయోమి కోడలైనటువంటి రూతు అండి బాబు మొగలు చూడదు, ఏం చేయదు, పాప మాటలంటే అసేయము, ఆ పాప సంబంధమైన జీవితం అంటే అసేయము, ఆ వ్యర్థంగా ఏం మాట్లాడదు, ఆ కరెక్ట్గా ఉంటుందండి బాబు అనుకుని అంత గొప్ప సాక్ష్యం అనేది ఆ యొక్క పక్కన ఉన్నటువంటి వాడు చెప్తాడు అనమాట. అప్పుడు బోయజ్ అంటాడు రూతుతో, అమ్మ నీ యొక్క పరిశుద్ధ సంబంధమైనటువంటి సాక్ష్యము ఆ ఊరి సెంటర్లో ఆ గవిని యొక్క అద్భుతంగా మాట్లాడుతున్నారా అనుకొని బోయాజుడు రాజే మాట్లాడతాడు. ఎవరితో? రూతుతో చెప్తాడు అనమాట. బోయాజు రూతుతో సాక్ష్యం అంటే ఎదుటోని చెప్పుకునేదిగా మన సాక్ష్యం ఉండాలి, కానీ మన సాక్ష్యం మనం డబ్బా కొట్టుకునేదిగా ఉండకూడదు. సాక్ష్యం అంటే అలా ఉండాలన్నమాట. అంతేగాని మన కడుపు నొప్పి, మన ఒళ్ళు నొప్పులు, మన బాధలు, మన ఇబ్బందులు తీర్పుని అనుకుని మందిరాలకు వెళ్ళి సాక్ష్యాలు చాలా మంది చెప్తారు. అవి కాదు, ఒరిజినల్గా మన సువాసన తైలము అనే వాసన వెదజల్లేటువంటి సాక్ష్యం ఎప్పుడైతే మన బ్రతుకులో ఉంటుందో, మన నడవడిలో ఉంటుందో, మన చూపులో ఉంటుందో, మన మాట తీరులో ఉంటుందో, అప్పుడు ప్రభువు సింధూర వృక్షము అనే మన యొక్క సువాసన వెదజల్లేదిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఇప్పుడు చెప్పండి, విసుగ్గా ఉన్న మీకు? మాట్లాడుతుంటే విసుగొస్తున్నట్లుందా మీకు? ఒకటి అబ్రహాము కొన్నటువంటి పొలంలో ఒకటి ఏం కనిపిస్తుంది మనకి? సమాధి కనిపించింది. సమాధి దేనికి సాదృశ్యంగా చెప్పుకున్నాం మనం? దేవునికి ఇష్టం లేనటువంటి పాప సంబంధమైనటువంటి క్రియలకి గుర్తుగా అవి మనం ఏం చేయబడాలంటే సమాధి చేయబడాలి. రెండు సింధూర వృక్షాలు దేనికి సాదృశ్యం అంటే మంచి నడవడితో కూడుకున్నటువంటి బ్రతుకు, మంచి నడవడితో చూస్తున్నటువంటి చూపులు, మంచి ఆలోచనలతో బ్రతుకుతున్నటువంటి బ్రతుకు పరిమళ తైలము వలె సువాసన వెదజల్లాదిగా దేవుడు ఉన్నారని మనకి మాట్లాడుతున్నాడు. కనుక సింధూర వృక్షాల వలె మన బ్రతుకు అనేది ఈ లోకంలో సువాసన కలిగేదిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మూడవది ఏం కనిపిస్తుంది అక్కడ? బలిపీఠం అనేది. ముగించేస్తాను నేను 5 నిమిషాలు. మూడవది బలిపీఠం మనకి కనిపిస్తుంది అన్నమాట. ఏంటి? బలిపీఠం. యెహోవా యొక్క బలిపీఠం అనేది మనకి కనిపిస్తుంది. అయితే బలిపీఠము అంటే బలిపీఠం అంటే అర్థం ఏంటి మీకు తెలుసా? బలిపీఠం బలిపీఠం అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? బలిపీఠము అంటే అర్థం ఏంటంటే, బలి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు బలిస్తున్నారా మందిరాలకు వచ్చి, నువ్వు నేను అందరము బలిస్తున్నాం. బలి అంటే ఏంటి తెలుసా? మీరు ఎత్తున్నారు కానీ అది మీకు తెలియదు. బలి అంటే అర్పణం. ఏదైతే మన జీవితంలో లోటయిందో, ఏదైతే మన జీవితంలో కుదువయిందో, అది మనం కావాలని దేవుడికి మనం హృదయాంశరమైనటువంటి బలి అర్పిస్తున్నాం అన్నమాట. నీకు అర్థమవుతుందా? అబ్రహాము ఇస్సాకుని మోరియా పర్వతం మీద బలి ఇచ్చాడా లేదా? అది మనం మాట్లాడుకున్నట్టున్నాం, మాట్లాడిన వాక్యంలో మళ్ళీ వేరే కాంటాక్ట్స్ వెళ్ళిపోతుంది. అయితే బలి అంటే దేనికంటే అర్పణకి సాదృశ్యంగా మనకి కనిపిస్తుంది అనమాట. ఏంటి? మన పాప సంబంధమైనటువంటి జీవితం అంతా కూడా ఆయన పరిశుద్ధ జీవితం కోసం మనం ఏం చేయాలంట? అర్పించే వారిగా ఉండాలి. అర్థమవుతుందా మీకు? బలిపీఠాలు ఈ బైబిల్ మొత్తం మీద మీరు ధ్యానించండి. బలిపీఠాలు అబ్రహాము 4 దఫాలకు కట్టడం మనకు కనిపిస్తుంది. ఎన్నిసార్లు? 4 సార్లు బలిపీఠం అబ్రహాము కట్టడం మనకు కనిపిస్తుంది. ఒకటి షేకెములో కడతాడు అనమాట. మొదటి బలిపీఠం ఎక్కడ కడతాడు? షేకెములో కడతాడు. తర్వాత బేతేలున్న ఇంకొక ప్రాంతము మధ్యలో కడతాడు బలిపీఠం. ఎవరు? అబ్రహాము. 3 హెబ్రోన్లో కడుతున్నాడు. ఆల్రెడీ హెబ్రోన్ ఇప్పుడు జరుగుతున్న సందర్భంలో కడుతున్నాడు బలిపీఠము. ఇంకొక సందర్భం ఎప్పుడంటే మోరియా పర్వతం మీద బలిపీఠము కట్టడం. అంటే చూడండి, మీరు గమనించండి, బలిపీఠం అనేది ఒక రోజుకో, ఒక గంటకో, ఒక సంవత్సరానికో ముడిపడేదిగా ఉండదన్నమాట. బలిపీఠం అంటే ఏంటంటే, తీయండి మీకు ఒక చూపిస్తాను. ఆది కాండము, లేవి కాండము 6:12 అయిపోయింది, ముగించేస్తాను నేను, టైం అయిపోయింది. లేవి కాండము బలి అంటే ఎలా ఉండాలండి అక్కడ మీకు చూపించి ముగిస్తాను. లేవి కాండము పేజ్ నెంబర్ 84, పాత నిబంధనలు స్టార్టింగ్లోనే తీయండి. లేవి కాండము 6:12-13 చదవండి. వాళ్ళందరూ కూడా
బలిపీఠం మీద బలిపీఠము మీద మండుచుండవలెను. అగ్ని మండుచుండవలెను. అది ఆరిపోకూడదు. చాలమ్మా. బలిపీఠము మీద ఏముండాలంటే అగ్ని నిరంతరం కూడా మండేదిగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, బలి అంటే మన అర్పణ అనేది, మన విజ్ఞాపన అనేది, మన గోజాడతనం అనేది నిరంతరం కూడా మనం ఏం చేయాలంట? అగ్ని, బలిపీఠం మీద అగ్ని అయితే ఆరకుండా ఉండాలో, నీనా జీవితంలో కూడా ఆరకుండా మన యొక్క పరిశుద్ధ సంబంధమైనటువంటి జీవితం అనేది ఆయన ముందు ఉండాలి. కనుక 4 దఫాలుగా ఇక్కడ నిరంతరము బలిపీఠాలు కట్టుకుంటూ వస్తున్నాడు. ఎవరు? అబ్రహాం. 1 అక్కడ షేకెంలో కట్టాడు, 2 బేతేలున్న ఇంకొక స్థలం మధ్య కట్టాడు, 3 మోరియా పర్వతం తన కుమారుడైనటువంటి ఇస్సాకుకి వెళ్ళి కడతాడు కదా అక్కడ బలిపీఠము, అది 4 ఇప్పుడు ఏదైతే హెబ్రోను పొలం ఉందో అక్కడ భార్య చనిపోయినప్పటికీ కూడా ఆమె వైపు తలంపులు ఎట్టుకుంటా పరిశుద్ధాత్మ దేవుని వైపు మాత్రమే నిరంతరం ఆయన విజ్ఞాపన కలిగినటువంటి వాడుగా ఉన్నాడనమాట. ఎక్కడ? హెబ్రోను పొలములో. కనుక గమనించండి, ఈ హెబ్రోను పొలాన్ని ఏమిచ్చుకున్నాడు అబ్రహాము? ముగించండి, నేను చెప్పండి. హెబ్రోను పొలాన్ని అబ్రహాం ఏమిచ్చుకున్నాడు? 400 తులాల వెండి వెల ఇచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ఒక్క పాప పరిహార్థ నిమిత్తము ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి మనుష్యుల కోసం కూడా ఆయన ఏమిచ్చి కొనుక్కున్నాడు? ఆయన స్వరాక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. ఇక్కడ అబ్రహాము పొలంలో ఏమేమి కనిపిస్తున్నాయి? సమాధి, సింధూర వృక్షాలు, బలిపీఠము. సమాధి దేనికి సాదృశ్యము? పాప సంబంధమైనటువంటి జీవితానికి సాదృశ్యము. ఆయన వెలయించుకున్నటువంటి ఈ హెబ్రోను పొలంలో, ఈ సంఘములో ఆయనకి ఇష్టం లేని ఆలోచనలన్నీ కూడా మనం ఏం చేయాలా? సమాధి చేసి మందిరానికి రావాలా. 2 ఏంటి? సింధూర వృక్షాలు. అంటే సువాసన కలిగినటువంటి ప్రవర్తన కలిగి జీవించే వారిగా, సువాసన కలిగినటువంటి ఆలోచనలతో బ్రతికే వారిగా, ఆ సువాసన కలిగినటువంటి ప్రవర్తనతో బ్రతికే వారిగా మనము ఉండాలి. 3 బలిపీఠం. అంటే నిరంతరం కూడా మన యొక్క విజ్ఞాపన అనేది, మన గోజాడే తత్వం అనేది, ఆయనతో గోజాడేటువంటి గుణం అనేది నిరంతరం కూడా ఆపకుండా ప్రతిరోజు మనం ఆయనకి విజ్ఞాపన చేసేవారిగా, మర్చిపోకుండా ప్రతిరోజు కూడా ఆయనతో మనం మాట్లాడేవారిగా, అట్టి అనుభవం కలిగిన వారిగా మనము ఉండాలి. కనుక ఈరోజు అబ్రహాము 400 తులాల వెలయించి ఉన్నటువంటి పొలములో ఎలా అయితే తన భార్య సమాధి మరి ఎప్పటికీ బయటికి రాకుండా ఆలోచన చేసి సమాధి చేశాడో, ఈరోజు నీనా జీవితంలో ఆయనకి ఇష్టం లేని ఆలోచనలన్నీ కూడా సమాధి చేయబడాలి. ఆ పొలంలో ఎలా అయితే సింధూర వృక్షాలు దేవుడు మనకు చూపించి మాట్లాడుతున్నాడో, ఈరోజు సింధూర వనములాగా అంత సువాసన వచ్చే క్యారెక్టర్ కలిగి మన ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. బలిపీఠం ఎలా అయితే హెబ్రోను పొలంలో అబ్రహాం కడుతున్నాడో, ఈరోజు దేవుడు స్వార్థం ఇచ్చుకున్నటువంటి ఈ సంఘంలో, ఈ పొలంలో నిరంతరం కూడా మనము మండే బలిపీఠము వలె మన విజ్ఞాపన ఆయనకి సమర్పించే వారిగా ఉండాలి. దేవుడి కొద్ది మాటలు నీ నా జీవితంలో నిరంతరం జ్ఞాపకం చేసుకుని బ్రతుకుదుము గాక. ఈ ఆరాధన దినంలో దేవుడు స్పష్టంగా దేవుడు మాట్లాడాడు.